హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ అందరి కోసం ఒక అమేజింగ్ డ్రామాని తీసుకొచ్చాను. ఈ డ్రామాని అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇది రివెంజ్ బేస్డ్ స్టోరీ, పైగా చాలా రొమాంటిక్ కూడా. సో ఇక ఈ మాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనం మిస్టర్ హాన్ని చూస్తాం. తను డ్రింక్ చేస్తూ ఉంటాడు. మిస్టర్ హాన్ చాలా రూడ్ అండ్ ఆరోగెంట్ పర్సన్. తన వైఫ్ భయపడుతూ తన దగ్గరికి వచ్చి మనం ఇంకా డివోర్స్ తీసుకోవాలి అని చెప్తుంది. అది వినగానే మిస్టర్ హాన్కి పిచ్చి కోపం వస్తుంది. చేతిలో ఉన్న గ్లాస్ని పగలగొట్టి తన వైఫ్ దగ్గరికి వెళ్ళి నన్ను చాలా ఈజీగా తీసుకున్నావు కదా అంటూ బలవంతంగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. అక్కడ తన వైఫ్ షీని చూస్తాం. తను ఒక బ్లైండ్ డేట్కి వస్తుంది, కానీ ఆ పర్సన్ అస్సలు మంచివాడు కాదు. తను షీకి చాలా కండిషన్స్ని పెడుతూ నువ్వు నాకు చాలామంది పిల్లల్ని కనివ్వాలి అని డిమాండ్ చేస్తూ ఉంటాడు. పక్క టేబుల్ మీద ఉన్న హాన్ కూడా ఆ మాటలు విని షాక్ అవుతాడు. క్యూరియాసిటీతో హాన్ వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. షీ ఆ డిమాండ్స్ ఒప్పుకోకపోవడంతో ఆ పర్సన్ తనని మాటలతో తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మిస్టర్ హాన్ షీ టేబుల్ దగ్గరకు వచ్చి నీ బ్లైండ్ డేట్ ఫెయిల్ అయింది కదా అని అంటాడు. తను అవును, అతని కండిషన్స్ నేను సాటిస్ఫై చేయలేకపోయాను అని చెప్తుంది. అప్పుడు హాన్ అంటే నీకు పెళ్లి చేసుకోవాలని ఉందన్నమాట, అయితే నన్ను పెళ్లి చేసుకో, నాకు కూడా ఒక వైఫ్ కావాలి అని ఆఫర్ ఇస్తాడు. అది విన్న తను షాక్ అవుతుంది. హాన్ తన కార్డు ఇచ్చి నీకెప్పుడు ఇష్టమైతే అప్పుడు నాకు కాల్ చేయని చెప్పి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. షీ బయట చూడడానికి అమాయకంగా కనిపించినా తను నిజానికి అలా కాదు. తను వెంటనే ఆ బ్లైండ్ డేట్ పర్సన్కి మెసేజ్ చేస్తుంది. నువ్వు బాగా యాక్టింగ్ చేసావు, పని అయిపోయింది అని డబ్బుల్ని సెండ్ చేస్తుంది. అంటే మిస్టర్ హాన్ అటెన్షన్ కోసమే తను ఇదంతా నాటకం ఆడిందన్నమాట. తను ఆ కార్డ్ని చూస్తే నవ్వుకుంటుంది. ఇక్కడ హాన్ని తన ఫ్రెండ్ రేసింగ్కి వెళ్దామని పిలుస్తాడు. కానీ హాన్ షీ ఫ్యామిలీలో వాళ్ళ కూతురి బర్త్డే ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు. దానికి ఫ్రెండ్ నీకు షీన్ అంటే ఇష్టం కదా, తను నీ క్రష్ కదా, కానీ ఆల్రెడీ తనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, అక్కడికి వెళ్ళడం వేస్ట్ అని అంటాడు. అప్పుడు హాన్ నవ్వుతూ నేను ఆల్రెడీ తనని దక్కించుకున్నానని చెప్తాడు. ఫ్రెండ్ ఆ మాటలకి షాక్ అవుతాడు. ఇక్కడ హాన్కి ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ గుర్తుకొస్తుంది. తను ఒకసారి దెబ్బలతో పడిపోయి ఉన్నప్పుడు వర్షంలో షీన్ తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అంబ్రెల్లా ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళమని చెప్తుంది. అప్పటి నుంచి హాన్కి తనంటే ఇష్టం. షీన్ సాంగ్ ఫ్యామిలీ కూతురని హాన్కి ముందే తెలుసు. తన ఫియాన్సీ మంచివాడు కాదు, తనకి తనే కరెక్ట్ అని హాన్ ఫిక్స్ అవుతాడు. షీన్కి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేదని తనని బ్యాడ్ లక్ అని పిలుస్తారని తన ఫ్రెండ్ చెప్తాడు. కానీ హాన్ అవేమీ పట్టించుకోడు. హాన్ ఒక ప్లే బాయ్ అని అందరూ అనుకుంటారు, కానీ తను చైనాలోని అతిపెద్ద కంపెనీ ఫైన్ కంపెనీకి సీఈఓ అనే విషయం ఎవరికి తెలీదు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా. షీ కూడా తన ఫ్రెండ్తో మిస్టర్ హాన్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని చెప్తుంది. హాన్కి మంచి పేరు లేదు, తను నీతో బాగుండకపోవచ్చు అని ఫ్రెండ్ వార్న్ చేస్తుంది. తన ఫ్యామిలీ నుంచి తప్పించుకోవడానికి షీను ఈ పెళ్లికి రెడీ అవుతుంది. నిజానికి షీకి హాన్ బ్యాక్గ్రౌండ్ అంతా ముందే తెలుసు, అందుకే తనని ట్రాప్ చేస్తుంది. హాన్ చాలా ఇంటెలిజెంట్ అని తనకి తెలుసు. షీ ఫ్యామిలీ తనని సరిగ్గా చూసుకోదు. అలాగే హాన్ ఫ్యామిలీ కూడా హాన్ని జస్ట్ వాడుకుంటూ ఉంటుంది. క్రెడిట్ మాత్రం వేరే వాళ్ళకి వెళ్తుంది. షీ ఫియాన్సీ సాంగ్ షీతో నీ సిస్టర్కి గిఫ్ట్ తీసుకోవాలి, తనకి ఈ పరిస్థితి రావడానికి నువ్వే కారణం కదా అని అంటాడు. సాంగ్ తన సిస్టర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ చూసి షీకి డౌట్ వస్తుంది. కానీ సాంగ్ మాత్రం నేను నిన్నే లవ్ చేస్తున్నాను, తనని జస్ట్ కేర్ చేస్తున్నాను అంతే అని అబద్ధం చెప్తాడు. షీకి అది నచ్చదు. అక్కడే హాన్ కూడా ఉంటాడు. షీతో నీ ఫియాన్సీకి మీ సిస్టర్ అంటే ఇష్టం, అది క్లియర్గా తెలుస్తుంది, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఇంకేమీ మిగలదు అని చెప్తాడు. షీ ఏడుస్తూ యాక్టింగ్ చేస్తూ మనం పెళ్లి చేసుకుందామా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. హాన్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. బయటికి వచ్చాక హాన్ తన ఫేస్ని టచ్ చేస్తూ ఇప్పటి నుంచి నాదంతా నీదే, నువ్వు నా విల్లాకి షిఫ్ట్ అయిపో అని తన కార్ని ఇస్తాడు. హాన్ తనకి ఒక కార్డు కూడా ఇస్తాడు. దానికి అసలు లిమిట్ ఉండదు. అది చూసి తను చాలా షాక్ అవుతుంది. నేను ఇతని గురించి విన్న రూమర్స్ ప్రకారం
ఇతను అస్సలు మంచివాడు కాదు, కానీ ఇక్కడ చూస్తే అలా అనిపించడం లేదు అని అనుకుంటుంది. తను ఈ విషయం తన ఫ్రెండ్కి కూడా ఇన్ఫామ్ చేస్తుంది. కానీ తన ఫ్రెండ్ మాత్రం మిస్టర్ హాన్ మంచి పర్సన్ కాదు. ఒకవేళ నువ్వు అబద్ధం చెప్పి డ్రామా ఆడి తనని పెళ్లి చేసుకున్నావని తెలిస్తే నిన్ను వదిలిపెట్టడు అని కంగారు పడుతుంది. దానికి తను నాకు ఆ భయం లేదు, నా గోల్ రీచ్ అవ్వడమే నాకు ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఇక్కడ హాన్ తన ఫ్రెండ్తో ఉన్నప్పుడు షీకి మెసేజ్ చేసి నీ ఆస్తుల కాపీలు పంపించు, లాయర్తో కొన్ని విషయాలు మాట్లాడాలి అని అడుగుతాడు. అప్పుడు తను నా పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు అని రిప్లై ఇస్తుంది. అది విన్న హాన్ షాక్ అవుతాడు. షీ ఫ్యామిలీకి 45 బిలియన్స్ కంపెనీ ఉంది, కానీ తన కూతురి పేరు మీద ఏమీ లేదా అని షాక్ అవుతాడు. వెంటనే తన ఫ్రెండ్తో నా ఆస్తులన్నీ షీ పేరు మీద రాసేస్తాను అని చెప్తాడు. తర్వాత తను హాన్ విల్లాకు వస్తుంది. అక్కడ పని వాళ్ళు తన గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయికి ఎంత బ్యాడ్ లక్, మిస్టర్ హాన్ చాలా కోపిస్టే, రూడ్ పర్సన్, తను ఎలా భరిస్తుందో ఏంటో అని అనుకుంటూ ఉంటారు. అంతలో ఒక వోల్ఫ్ డాగ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక పని మనిషి కావాలనే తనని తోసేస్తుంది. దాంతో ఆ కుక్క తన మీద అటాక్ చేయాలని ఇంకోవైపు క్లబ్లో హాన్ పార్టీ చేసుకుంటూ ఉంటాడు. తన ఫ్రెండ్ ఒకరు వచ్చి షీ గురించి బ్యాడ్గా మాట్లాడతాడు. తను అన్లక్కీ అమ్మాయి అని తనని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే హాన్ అస్సలు తట్టుకోలేకపోతాడు. కోపంతో ఒక బాటిల్ విసిరి కొట్టి నా వైఫ్ గురించి ఎవరు ఇలా మాట్లాడడానికి వీల్లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే తన ఫ్రెండ్ విల్లాలో ఏదో గొడవ జరిగినట్టుంది ఆ కుక్క గురించి అని చెప్పగానే హాన్ వెంటనే ఇంటికి వస్తాడు. అక్కడికి వచ్చి చూస్తే తను ఆ కుక్కతో ఆడుకుంటూ చాలా హ్యాపీగా కనిపిస్తుంది. హాన్ తనని చూసి నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. కానీ తన చేతికి దెబ్బ తగలడం చూసి వెంటనే కూర్చొని ట్రీట్మెంట్ ఇస్తాడు. నిన్ను ఆ ఏరియాలోకి ఎవరు తీసుకెళ్లారు అని అడుగుతాడు. అప్పుడు తను ఆ ఇద్దరు పని వాళ్ళ గురించి చెప్తుంది. బట్లర్ వాళ్ళ మీద కోప్పడతాడు. వాళ్ళు సారీ చెప్పినా వినకుండా హాన్ వాళ్ళని పనిలో నుంచి తీసేస్తాడు. హాన్ షాకింగ్గా ఆ కుక్క నీతో ఇంత ఫ్రెండ్లీగా ఎలా ఉంది అని అడిగితే నేను యానిమల్స్ సైకాలజీ చదివాను, వాటికి కొంచెం ప్రేమ ఇస్తే చాలు అని చెప్తుంది. అది విని హాన్ ఇంప్రెస్ అయ్యి నువ్వు చాలా జెంటిల్ అని అంటాడు. తను కొంచెం షైగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ టైంలో హాన్ తన కోసం స్పెషల్ ఐటమ్స్ని తెప్పించి తన చేతులతో సర్వ్ చేస్తాడు. తను హాన్ని అలాగే చూస్తూ ఇతను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడని అనుకుంటుంది. హాన్ అది గమనించి నన్ను ఇలా దొంగచాటుగా చూడక్కర్లేదు, నేనిప్పుడు నీవాణ్ణే, నన్ను నింపాదిగా చూసుకోవడానికి నీకు చాలా టైం ఉంది అనేసరికి తను నర్వస్ అవుతుంది. ఇదంతా ఇప్పుడు నీదే, మీ సిస్టర్ నీతో సరిగ్గా ఉండలేదని నాకు తెలిసింది, కానీ ఇక మీద అలా జరగదు, నీకేం కావాలన్నా నన్ను ఆర్డర్ చేయని హాన్ చెప్తాడు. అప్పుడు తను నాకు ఒక ఫేవర్ కావాలి, క్రూయిజ్ షిప్లో జరిగే డిన్నర్ పార్టీకి నాకు ఒక టికెట్ కావాలి అని అడుగుతుంది. తర్వాత తను వాళ్ళ డాడీని కలవడానికి వెళ్తుంది. తన డాడీ నువ్వు చాలా వీక్గా ఉన్నావు, నీకోసం స్పెషల్గా సూప్ చేయించాను అని ఇస్తాడు. కానీ ఆ సూప్ చూసి తను నాకు ఏ సూప్ ఇష్టమో కూడా మీకు ఇంకా తెలియలేదా, ఇది నా సిస్టర్ కినియేకి ఇష్టమైన సూప్ అని చెప్పేసరికి తన డాడీ ఎంబారెస్ అవుతాడు. తర్వాత తను ఒక ఫైల్ ఇస్తుంది. నిజానికి తన డాడీ తన టాలెంట్ని వాడుకుంటూ ఉంటాడు. తను డిజైన్ చేసిన డ్రెస్సుల క్రెడిట్ అంతా కూడా కినియేకి ఇచ్చేస్తూ ఉంటాడు. పాస్ట్లో తన పేరెంట్స్ తనని ఎలా మోసం చేశారో చూపిస్తారు. తనకి డ్రెస్ డిజైనర్ అవ్వాలని డ్రీము, కానీ తను గీసిన డిజైన్స్ మీద కినియే పేరు వేసి ఫేమస్ చేస్తారు. దీని గురించి తను అడిగితే నీ వల్లే కినియే ఇలా వీల్ చైర్లో ఉంది కాబట్టి నువ్వు ఈ సాక్రిఫైస్ని చేయాలి అని తన మదర్ అంటుంది. ఇదంతా తలుచుకొని తను చాలా బాధపడుతుంది. ఎలాగైనా వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత తను తన ఫ్రెండ్తో కలిసి డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తుంది. అక్కడ తనకి కినియే ఇంకా సాంగ్ కనిపిస్తారు. వాళ్ళు వెడ్డింగ్ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సాంగ్ తనని చీట్ చేయడం చూసి తనకి చాలా బాధగా అనిపిస్తుంది. తన ఫ్రెండ్ సాంగ్ని అడిగితే తను చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడు. అది చూసి తన సాంగ్ని గట్టిగా లాగి పెట్టి కొడుతుంది. అప్పుడు సాంగ్ తన బ్యాగ్లో ఉన్న వెడ్డింగ్ రింగ్స్ని చూసి నువ్వే నన్ను చీట్ చేస్తున్నావా, ఈ రింగ్స్ ఎవరి కోసమని అడుగుతాడు. దానికి తను చాలా కాన్ఫిడెంట్గా ఇవి నా కోసం, నా హస్బెండ్ కోసం అని చెప్తుంది. అది వినగానే తన సిస్టర్ కినియే షాక్ అవుతుంది. కినియే షాక్ అయిపోయి నువ్వు పెళ్లి చేసుకున్నావా, ఇది ఎలా పాసిబుల్ అని అడుగుతుంది. సాంగ్కి కూడా ఇది అస్సలు నచ్చదు. అంతలో అక్కడికి మిస్టర్ హాన్ రావడం చూసి షీ తన పక్కన సాంగ్ ఉండడం చూసి హాన్ షాక్ అవుతాడు. అప్పుడు షీ మిస్టర్ హాన్ గురించి చెప్పగానే సాంగ్ నవ్వుతూ మిస్టర్ హాన్ మంచి పర్సన్ కాదు, నీకు పెళ్లి చేసుకోవడానికి ఈ చెత్తే దొరికాడా అని ఎగతాళి చేస్తాడు. తన సిస్టర్ కినియే కూడా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి మిస్టర్ హాన్
హాన్కి చాలా కోపం వస్తుంది. తన వైఫ్ని డిఫెండ్ చేయడానికి వెళ్తూ ఉంటే తన ఫ్రెండ్ ఆపుతాడు. అప్పుడు కినియే తన యాక్టింగ్ని స్టార్ట్ చేస్తుంది. నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మన పేరెంట్స్ నీతో సరిగ్గా ఉండరని నాకు తెలుసు. నా కాలికి దెబ్బ తగలడంతో నీ తప్పు లేదని వాళ్ళకి చాలాసార్లు చెప్పాను. కానీ అంత మాత్రాన నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా? ప్లీజ్ తిరిగి వచ్చేసి అంటూ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. సాంగ్ మళ్ళీ షీ మీద బ్లేమ్ వేస్తూ నువ్వు నీ సిస్టర్తో చాలా హార్ట్లెస్గా ఉంటున్నావు, తను చాలా ఇన్నోసెంట్ అని తిడుతూ ఉంటాడు. అప్పుడు షీకి కోపం వచ్చి తన ఇంజురీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నీకు తన మీద అంత ప్రేమ ఉంటే తనని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ కేర్ తీసుకొని గట్టిగా ఇచ్చి పడేస్తుంది. హాన్ ఇది చూసి షాక్ అవుతాడు. తన వైఫ్ చాలా అమాయకురాలు అనుకున్నాడు, కానీ తను వీళ్ళందరినీ ఒంటరిగానే బాగా హ్యాండిల్ చేస్తుందని అర్థం చేసుకుంటాడు. షీ కినియే దగ్గరికి వెళ్ళి రాసి పెట్టుకో, వీడు నిన్ను పెళ్లి చేసుకోడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కినియే అప్పుడు షీ తనని తోసేసినట్టు యాక్టింగ్ చేసి కింద పడిపోతుంది. హాన్ ఇంటికి వెళ్ళాక షీ తన దగ్గరికి వస్తుంది. హాన్ చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉంటే తనని అలా చూస్తూ ఉండిపోతుంది. తను హాన్కి ఒక గిఫ్ట్ ఇస్తుంది. అది ఒక పెయిర్ ఆఫ్ రింగ్స్. హాన్కి అది బాగా నచ్చి తనకి ఒక రింగ్ని తొడుగుతాడు. హాన్ కూడా తనకి గిఫ్ట్గా ఒక కార్ ఇస్తానంటాడు. ఆ తర్వాత సీన్ షిఫ్ట్ అయితే హాన్ ఫ్రెండ్ షీని క్రూయిజ్ షిప్కి తీసుకుని వెళ్తాడు. హాన్ రాలేకపోతున్నాడని తెలిసి షీ కొంచెం ఫీల్ అవుతుంది. హాన్ కిమ్ అనే పెద్ద డిజైనర్ని కలవడానికి వెళ్ళాడని ఫ్రెండ్ చెప్తాడు. ఆ పేరు వినగానే షీ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ డిజైనర్ కిమ్ తన మెయిన్ గోల్. తర్వాత షీ నిద్రపోతూ ఉంటే హాన్ తన పక్కనే ఉంటాడు. తను కళ్ళు తెరిచి హాన్ని అంత క్లోజ్గా చూసి చాలా నర్వస్ అవుతుంది. నన్ను మిస్ అయ్యావా అని హాన్ అడుగుతాడు. అమ్మాయిలతో ఇంత క్యాజువల్గా ఉంటాడని నాకు తెలియదని తను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే హాన్ తనకి చాలా క్లోజ్గా వచ్చి బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడతాడు. తను కంగారులో పడిపోతూ ఉంటే హాన్ పట్టుకుంటాడు. తను సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ తన బాడీ స్మెల్ హాన్ డ్రెస్కి ఉండిపోతుంది. అందుకే హాన్ తన డ్రెస్ కూడా చేంజ్ చేసుకోడు. ఎందుకు బట్టలు మార్చుకోలేదు? మిస్టర్ కిమ్ రాబోతున్నారు కదా అని ఫ్రెండ్ అడిగితే ఇది షీ స్మెల్, నువ్వు సింగిల్వి, నీకు ఇవన్నీ అర్థం కావులే అని హాన్ అంటాడు. హాన్ తన ఫ్రెండ్తో డిజైనర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ డిజైనర్కి కొన్ని డిజైన్స్ నచ్చాయి, కానీ అవి కినియే గీసినవి కావని వేరే ఎవరో గీశారని తనకి డౌట్ వస్తుంది. ఆ విషయం కనిపెట్టమని హాన్ని అడుగుతాడు. ఈ మాటలన్నీ షీ కూడా వింటుంది. తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అప్పుడు షీ కావాలని తన ఫోన్ వాల్పేపర్గా తను గీసిన డిజైన్స్ని పెట్టుకుంటుంది. అది చూసి హాన్ ఫ్రెండ్లు షాక్ అవుతాడు. హాన్ అది చూసి ఈ డిజైన్స్ నువ్వే వేసావా అని అడుగుతాడు. తను కూడా అవును అనగానే మీ ఫ్యామిలీ ఈ క్రెడిట్ అంతా కినియేకి ఇచ్చేసి నీ టాలెంట్ని తీసుకుంటున్నారన్నమాట. పైగా నీకు ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వడం లేదు అని హాన్ బాధపడతాడు. నేను మిస్టర్ కిమ్తో మాట్లాడి ఇవన్నీ నీ డిజైన్స్ అని చెప్తాను అని అంటాడు. తను వద్దంటున్నా నువ్వు నీకోసం నిలబడాలి, నిన్నింకా బాధపడనివ్వను అని హాన్ తనని కేర్ చేస్తాడు. హాన్ ప్లేబాయ్ ఇమేజ్ గురించి షీ అంటే నువ్వు నా గురించి బాగా స్టడీ వచ్చావు కదా, కానీ నా మనసులో మాత్రం నువ్వే ఉన్నావని హాన్ చెప్తాడు. తర్వాత క్రూయిజ్ షిప్లో సిటీలోని డిజైనర్స్ అందరూ కూడా వస్తారు. కినియే డిజైన్స్ చూసి అందరూ పొగుడుతూ ఉంటారు. అక్కడికి షీ రావడం చూసి కినియేకి కోపం వస్తుంది. నీకు ఇన్విటేషన్ ఎలా వచ్చింది, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని బెదిరిస్తుంది. షీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మిస్టర్ హాన్ కొందరు ప్రొఫెసర్స్ని తీసుకొని వస్తాడు. నువ్వు చాలా బాగా డిజైన్ చేస్తావని విన్నాను, కిమ్తో కొలాబరేషన్ చేస్తున్నావు కదా, ఇప్పుడు అందరి ముందు లైవ్లో ఒక డిజైన్ గీసి చూపించు అని హాన్ కినియేని అడుగుతాడు. కానీ కినియేకి అసలు డ్రాయింగే రాదు, కాబట్టి తను గీయలేకపోతుంది. అప్పుడు వాళ్ళ మదర్ వచ్చి తనకి ఒంట్లో బాగాలేదు అని సాకులు చెబుతూ ఉంటుంది. మిస్టర్ హాన్ మాత్రం వదిలిపెట్టడు. హాన్ అందరి ముందు నీకు అసలు డ్రాయింగ్ చేయడమే రాదని క్లియర్గా తెలిసిపోతుంది అని చెప్పి షీని డ్రా చేయమని అడుగుతాడు. తను వెంటనే ఒక అమేజింగ్ డ్రెస్ డిజైన్ని డ్రా చేస్తుంది. అది చూసి అందరూ ఇంప్రెస్ అయిపోతారు. ఫైనల్గా కినియే అసలు డిజైనర్ కాదని షీని రియల్ డిజైనర్ అని అందరికీ తెలిసిపోతుంది. ఆ మెయిన్ డిజైనర్కి చాలా కోపం వచ్చి కినియేని గట్టిగా ఒక చెంప దెబ్బ కొడుతుంది. కినియే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కినియేకి పిచ్చ కోపం వస్తుంది. షీకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని షాక్ అవుతుంది. తను ఇంకో ప్లాన్ వేసి సు అనే ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ అమ్మాయి ఫాదర్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరం కావడంతో కినియే చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంటుంది. ఇక్కడ షీ పేరెంట్స్ తనని ఫోర్స్ చేస్తారు. నీ సిస్టర్ వైపు నిలబడి ఇదంతా అబద్ధమని చెప్పాలని. షీ దానికి ఒక కండిషన్ని పెడుతుంది. తన పేరు మీద ఉండాల్సిన షేర్స్ తనకి ఇచ్చేయమని. వాళ్ళు దానికి ఒప్పుకున్నట్టుగా నటిస్తారు, కానీ వాళ్ళకి అలాంటి ఉద్దేశమే ఉండదు.
ఆ తర్వాత హాన్ తనని పికప్ చేసుకోవడానికి వచ్చి, నువ్వు ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నావు, నీకు కారు ఇచ్చాను కదా, అది నచ్చకపోతే ఇంకోటి కొనిస్తానని అంటాడు. తను అలాంటిదేం లేదు, కానీ మా పేరెంట్స్ రేపు నన్ను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కినియా మీద వచ్చిన రూమర్స్ని క్లియర్ చేయమంటున్నారు అని చెప్తుంది. ఫ్యామిలీ ఫోటో నుంచి తనని తీసేసినందుకు తను చాలా బాధపడుతుంది. అప్పుడు హాన్ నవ్వుతూ, నీకు ఆ ఫ్యామిలీతో అవసరం లేదు, ఇప్పటి నుంచి నేనే నీ ఫ్యామిలీ అని చెప్పి తనతో ఒక ఫోటో దిగుతాడు. తనని డిన్నర్కి తీసుకుని వెళ్ళి ఒక రింగ్ని గిఫ్ట్గా ఇస్తాడు. తర్వాత షీ కినియా దగ్గర పనిచేసే ఆ సూ అనే అమ్మాయిని కలుస్తుంది. నీ హెల్ప్ నాకు కావాలి, నా డ్రాయింగ్స్ నాకు తిరిగి రావాలి, మీ ఫాదర్ ఆపరేషన్ చేసి బెస్ట్ డాక్టర్ని వెతకడంలో నేను మీకు హెల్ప్ చేస్తాను అని ఆఫర్ ఇస్తుంది. ఆ తర్వాత హాన్ తన ఫ్యామిలీకి షీని పరిచయం చేయడానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ హాన్ ఆంటీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఆ అమ్మాయి నీ రేంజ్ కాదు, తను ఒక అన్లకీ పర్సన్ అని తనని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ హాన్ తన వైఫ్ని ఫుల్గా సపోర్ట్ చేస్తూ వాళ్ళ నోర్లని మూయిస్తాడు. వాళ్ళు భయపడి షీని యాక్సెప్ట్ చేసినట్టుగా నటిస్తూ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అక్కడి నుంచి వచ్చాక బట్లర్ ఒక విషయం చెప్తాడు. అది హాన్ బర్త్డే అని. హాన్ పేరెంట్స్ తన బర్త్డే సెలబ్రేట్ చేయకుండా వేరే కొడుకు కోసం ఫారెన్ వెళ్ళిపోయారని తెలిసి షీ చాలా బాధపడుతుంది. హాన్ చిన్నప్పుడు తనకి ఇష్టమైన కేక్ వాళ్ళ మమ్మీతో చేయించుకునేవాడని తెలుస్తుంది. హాన్ ఒక బార్లో తన ఫ్రెండ్తో ఉంటాడు. తన ఫ్రెండ్, నువ్వు ఇప్పుడు నీ వైఫ్ లేకుండా ఉండలేకపోతున్నావు కదా అని ఏడిపిస్తే, అవును, తనని మిస్ అవుతున్నాను అని హాన్ వెంటనే ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే షీ తన కోసం అరేంజ్ చేసిన సర్ప్రైజ్ చూసి హాన్ షాక్ అవుతాడు. తనకి ఇష్టమైన స్వీట్స్, కేక్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి షీని హక్ చేసుకుంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేసి విష్ చేస్తుంది. ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. షీ హాన్ వాళ్ళ మమ్మీని వెళ్ళొద్దని, హాన్ బర్త్డే ఉందని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఆవిడ వినదు. అట్లీస్ట్ కాల్ చేసి విష్ చేయమని షీ అడిగితేనే హాన్ మమ్మీ కాల్ చేస్తుంది. హాన్కి వాళ్ళ ఫ్యామిలీలో అసలు వాల్యూ లేదని, తన లైఫ్ కూడా తనలాగే ఉందని షీ అర్థం చేసుకుంటుంది. హాన్ మాత్రం ఆ స్వీట్స్ ఎంజాయ్ చేస్తూ షీకి థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ డ్రింక్ చేస్తూ టైంని స్పెండ్ చేస్తారు. ఆ మత్తులో షీ తన మీద పడిపోతుంది. వాళ్ళ మధ్య రొమాంటిక్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. కానీ సీన్ షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఫస్ట్ సీన్కి వస్తుంది. షీ హాన్తో మనం డివోర్స్ తీసుకోవాలి, నేను ఒక గోల్ కోసమే నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నానని చెప్తుంది. అది విని హాన్కి కోపం వస్తుంది. నన్ను వదిలి వెళ్ళడం అంత ఈజీ కాదు అని తనని బలవంతం చేయడం స్టార్ట్ చేస్తాడు. హాన్ తనని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను నేను నిన్ను వాడుకున్నానని చెప్తుంది. దానికి హాన్, నేనంత వాల్యుబుల్ పర్సన్ని కాబట్టే కదా అని నవ్వుతూ తనతో బలవంతంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. హాన్ చాలా కోపంగా కనిపిస్తాడు. అప్పుడే షీకి సడన్గా మెలకువ వస్తుంది. నిజానికి ఇదంతా తనకి వచ్చిన ఒక కళ. ఒకవేళ తను చేసిన పనులన్నీ హాన్కి నిజంగా తెలిసిపోతే తను కోపంతో పిచ్చోడైపోతాడేమో అని షీ భయపడిపోతుంది. ఆ తర్వాత షీ తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నేను డాక్టర్లు అడ్రస్ కనుక్కున్నాను, దీని ద్వారా కినీ అసిస్టెంట్ని మనం వాడుకోవచ్చని తన రివెంజ్ ప్లాన్ గురించి చెప్తుంది. అప్పుడు ఫ్రెండ్, హాన్ నిన్ను బాగా నమ్ముతున్నాడు కదా, తనకి నీ మీద డౌట్ రాలేదా అని అడుగుతుంది. దానికి తను, ఇది జస్ట్ ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ అనుకున్నాను, కానీ తను నన్ను చాలా కేర్ చేస్తున్నాడని చెప్తుంది. అంతలో షీ పేరెంట్స్ తన దగ్గరికి వచ్చి, నీకు సాంగ్కి పెళ్లి డేట్ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నామని చెప్తారు. దానికి షీ, నాకు ఈ పెళ్ళొద్దు, నా ప్లేస్లో నా సిస్టర్ కినియేకి ఇచ్చి పెళ్లి చేయండి, వాళ్ళిద్దరూ పర్ఫెక్ట్ కపుల్ అని చెప్తుంది. వాళ్ళ డాడీ కోప్పడితే, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నానని అంటుంది. తన సిస్టర్ కోసం తన లవ్ని త్యాగం చేస్తున్నట్టు చాలా అమాయకంగా యాక్టింగ్ చేసి వాళ్ళని నమ్మిస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని ఇంటికి రమ్మంటారు. షీ తన ఇంటికి వెళ్ళాక కినియే రూమ్లోకి వెళ్ళి తన కాస్మెటిక్స్ వాడుతూ ఉంటే కినియే వచ్చి గొడవ చేస్తుంది. మమ్మీనే నన్ను ఇక్కడికి రమ్మన్నారు, నా ఇష్టం వచ్చింది వాడతానని షీ రివర్స్ అవుతుంది. కినియే కోపంతో నీకేది దక్కదని అంటే షీ తన కాస్మెటిక్స్ అన్నిటినీ కూడా విసిరి కొట్టేస్తుంది. అప్పుడు కినియే నిజాన్ని ఒప్పుకుంటుంది. సాంగ్ నిన్ను ఎప్పుడూ లవ్ చేయలేదు, మేమిద్దరం కలిసి నిన్ను 10 ఏళ్ల నుంచి చీట్ చేస్తూనే వస్తున్నాం, తనెప్పుడూ నావాడే, ఈ పెండెంట్ కూడా తనే ఇచ్చాడు అని చెప్తుంది. షీ వెంటనే కినియే గొంతు పట్టుకుని కింద పడేస్తుంది. నిజానికి కినియే చెప్పిన మాటలన్నీ షీ రికార్డ్ చేసేస్తుంది. ఇంకోవైపు హాన్ వాళ్ళ ఫ్యామిలీ మీటింగ్కి వెళ్తాడు. తన మమ్మీకి గిఫ్ట్ ఇవ్వబోతే ఆవిడ సరిగ్గా మాట్లాడదు. అంతలో హాన్ బ్రదర్ రాగానే అందరూ తనని వెల్కమ్ చేయడానికి వెళ్తారు. హాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. హాన్ బ్రదర్ హాన్తో, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నిన్ను చూస్తే మమ్మీ డాడీ
మూడ్ ఆఫ్ అయిపోతుంది. వెళ్ళిపో అని ఇన్సల్ట్ చేస్తాడు. హాన్ తన చేతిలో ఉన్న ఒక రింగ్ బాక్స్ తన బ్రదర్కి ఇచ్చి మమ్మీకి ఇవ్వమని చెప్తాడు. ఆ రింగు చాలా కాస్ట్లీగా ఉండడం చూసి హాన్ బ్రదర్ షాక్ అవుతాడు. హాన్ ఇంత కాస్ట్లీ రింగు ఎలా కొనగలిగాడు అని అనుకుని ఆ క్రెడిట్ తనే కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. హాన్ బ్రదర్ ఆ రింగ్ని వాళ్ళ మమ్మీకి ఇస్తాడు. ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అక్కడ ఉన్న షీ, ఈ రింగ్ హాన్ మీకోసం తీసుకున్నాడు, తను స్పెషల్గా డిజైనర్ కిమ్ని కలిసింది కూడా దీనికోసమే అని అసలు విషయం చెప్తుంది. తన మమ్మీ మాత్రం ఆ విషయాన్ని అస్సలు నమ్మరు. అది చూసి షీకి హాన్ మీద చాలా జాలి వేస్తుంది. తన లైఫ్ హాన్ లైఫ్ ఒకేలాగా ఉన్నాయని తను ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడ నుంచి సాంగ్ వెళ్తూ ఉంటే హాన్ షీతో మా పేరెంట్స్ ఎవరో మన మీద స్పై చేస్తున్నారని చెప్పి కావాలనే సాంగ్ ముందే షీని కిస్ చేస్తాడు. సాంగ్ అది చూసి చాలా బాగా జెలసీగా ఫీల్ అవుతాడు. కినియే దగ్గర పనిచేసే అసిస్టెంట్ని షీ తన వైపుగా తిప్పుకుంటుంది. నైట్ పూట హాన్ షీ రూమ్లోకి పాలు తీసుకొని వస్తాడు. తను థ్యాంక్ యూ చెప్తే హాన్ తన ఫోర్హెడ్ మీద కిస్ చేసి నువ్వు నా వైఫ్వి కదా అని అంటాడు. షీకి అది చాలా కొత్తగా నర్వస్గా అనిపిస్తుంది. బార్లో హాన్ ఫ్రెండ్ తనతో షీ నిన్ను ఒక ప్లాన్ ప్రకారమే అప్రోచ్ అయ్యి పెళ్లి చేసుకుందని నీకు తెలుసు కదా, తనని వదిలేసి అని చెప్తాడు. దానికి హాన్ తను నన్ను వాడుకుంటుందని నాకు ముందే తెలుసు, కానీ నేను తనని నిజంగా లవ్ చేశాను కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. చివరిగా కినియేకి కష్టాలు స్టార్ట్ అవుతాయి. తన ఫాదర్ కంపెనీని తను చూసుకుంటూ ఉంటే తన మీద కాపీరైట్ బ్లేమ్స్ వస్తాయి. తన అసిస్టెంట్ కొన్ని సీక్రెట్స్ని లీక్ చేయడంతో అందరూ తనని అడుగుతారు. అప్పుడు షీ అక్కడికి వచ్చి అందరి ముందు మళ్ళీ తన సిస్టర్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా చాలా అమాయకంగా నటిస్తుంది. షీ తన సిస్టర్ కినియేకి నచ్చ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ కాపీరైట్ ఇష్యూ ప్రూవ్ అయితే నీకు జైలు శిక్ష పడుతుంది, అందుకే నీ తరపున ఎవరో ఒకరు తప్పు చేశారని బ్లేమ్ వేయాలి అని చెప్తుంది. దీంతో కినియే తన అసిస్టెంట్ని అది తన మీద వేసుకోమని ఫోర్స్ చేస్తుంది. కంపెనీ పరిస్థితి చూసి అందరూ టెన్షన్ పడుతూ ఉంటే షీ కంపెనీ కోసం కొన్ని మంచి అడ్వైస్లు ఇస్తుంది. తనకి తెలిసిన ఒక మంచి లాయర్ ఉన్నాడని, తను అన్నిటినీ హ్యాండిల్ చేస్తాడని చెప్పి కంపెనీ దివాలా తీయకుండా కాపాడుతుంది. అది చూసి వాళ్ళ డాడీ షీ మీద చాలా ఇంప్రెస్ అయిపోయి నువ్వు మా కంపెనీని కాపాడగలవని మెచ్చుకుంటాడు. అది చూసి కినియేకి ఒళ్ళు మండిపోతుంది. ఎందుకంటే అంతా షీకి ఫేవర్గా జరుగుతుంది కాబట్టి. ఆ తర్వాత షీ వాళ్ళ డాడీకి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తూ తనని బాగా కేర్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ డాడీ కూడా నేను షీని ఎప్పుడూ తప్పుగానే చూశాను, తను ఎంత మంచి అమ్మాయి అని రిగ్రెట్ అవుతారు. కినియే వల్ల కంపెనీకి చాలా లాస్ వచ్చిందని, ఇమేజ్ కాపాడుకోవడానికి తనని పనిలో నుంచి తీసేయాలని డిసైడ్ అవుతారు. షీ చాలా ఇన్నోసెంట్గా ఎందుకు డాడీ అలా చేస్తున్నారని అడుగుతుంది. కానీ లోపల మాత్రం తను అనుకున్నది జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. కంపెనీని కాపాడడానికి ఇంకా కొన్ని కొత్త డిజైన్స్ కావాలని డాడీ అంటే నేను హెల్ప్ చేస్తాను అని షీ మాటిస్తుంది. ఇక్కడ హాన్ షీ కోసం కొన్ని స్వీట్స్ని తీసుకొని వస్తాడు. అప్పుడు షీకి తన చిన్నప్పటి విషయం గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు కినియేకి మంచి క్యాండీస్ ఇచ్చేవాళ్ళని, తను ఒకటి అడిగితే కినియే కావాలని వాటన్నిటిని కింద పడేసి ఏడుస్తూ షీ మీద వేసేదని గుర్తు చేసుకొని బాధపడుతుంది. హాన్ ఇప్పుడు స్వీట్స్ ఇస్తూ ఉంటే నేను ఇప్పుడు చిన్నపిల్లని కాదు అని అంటుంది. కానీ హాన్ తనకి తినిపిస్తాడు. హాన్ తన ఫ్యామిలీ మెమరీస్ నుండి తనని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తర్వాతి సీన్లో షీ వాళ్ళ డాడీ కినియే అసలు రూపం తెలుసుకుంటాడు. కినియే తన అసిస్టెంట్తో కలిసి షీ మీద ప్లాన్ చేస్తూ ఉండగా పేరెంట్స్ వినేస్తారు. నిన్నింత నమ్మితే నువ్వు నీ సిస్టర్ మీద ఇలాంటి ప్లాన్స్ వేస్తున్నావా అని కినియేని తిడతారు. కినియే కావాలని కింద పడిపోయి డ్రామా చేస్తుంది. కానీ వాళ్ళ డాడీ షీకి సారీ చెప్పి తనని డిజైనింగ్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా అపాయింట్ చేస్తారు. షీకి తను అనుకున్న పొజిషన్ దక్కుతుంది. అసిస్టెంట్ వచ్చి షీకి థ్యాంక్ యూ అని చెప్తుంది. ఎందుకంటే తన ఫాదర్ హెల్త్ ఇప్పుడు బాగుంది కాబట్టి. హాన్ ఒకరోజు నాకు పోరిజ్ తినాలని ఉంది అని షీని అడుగుతాడు. తను హాన్ కోసం పోరిజ్ తీసుకురావడానికి వెళ్తూ ఉంటే సాంగ్ ఎదురవుతాడు. సాంగ్ తనతో మాట్లాడాలని ట్రై చేస్తే తను తన దగ్గరున్న రికార్డింగ్ అంటే సాంగ్ తనని చీట్ చేసిన విషయం తనకి వినిపిస్తుంది. సాంగ్ వెంటనే ప్లేట్ ఫిరాయించి కినియే నన్ను ట్రాప్ చేసిందని అబద్ధాలు చెప్తూ ఒక ఛాన్స్ అడుగుతాడు. కానీ షీ తనని అస్సలు పట్టించుకోదు. షీ హాన్ కోసం పోరిజ్ తెస్తుంది. నిజానికి హాన్కి సీ ఫుడ్ అంటే అలర్జీ, కానీ షీ మీద ఉన్న ప్రేమతో తను ఏమీ చెప్పకుండా అది తినేస్తాడు. బట్లర్ వచ్చి ఆ విషయం చెప్పగానే షీ చాలా కంగారు పడి హాన్ని కేర్ చేస్తుంది. హాన్ తన ఫ్రెండ్కి కాల్ చేసి షీ నన్ను నిజంగా లవ్ చేస్తుంది, ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగా లేదు అని హ్యాపీగా చెప్తాడు. హాన్ ఒకసారి షీని అడుగుతాడు, మనం ఫస్ట్ టైం కేఫ్లో కలిసింది నిజంగా కోయిన్సిడెన్సా అని. షీ ఆ క్వశ్చన్కి భయపడి ఆన్సర్ చెప్పదు. తన ఫ్రెండ్తో షీ
డిస్కస్ చేస్తుంది. నేను హాన్కి నిజం చెప్పేయాలా అని ఫ్రెండ్ కూడా నిజం చెప్పమని అడ్వైస్ ఇస్తుంది. తను హాన్కి నిజం చెప్పాలని డిసైడ్ అవుతుంది. కానీ అంతలో తనని ఎవరో కిడ్నాప్ చేస్తారు. అది ఇంకెవరో కాదు, కినియేనే. నీ కిడ్నాప్ గురించి పేరెంట్స్కి చెప్పాను. వాళ్ళు కంపెనీని కాపాడుకుంటారో నిన్ను కాపాడుకుంటారో చూద్దామని కినియే తనని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. కానీ షీ భయపడదు. నా కోసం కేర్ చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారని చెప్తుంది. అప్పుడే ఆ అసిస్టెంట్ కూడా వచ్చి షీకి హెల్ప్ చేస్తుంది. కినియే షాక్ అవుతుంది. షీ రివర్స్ ప్లాన్ వేసి కినియేని కిడ్నాప్ చేసినట్టు ఫోటోలు తీసి వాళ్ళ పేరెంట్స్కి పంపిస్తుంది. అది చూసి వాళ్ళ మమ్మీ ఏడుస్తూ కినియేని ఎవరో కిడ్నాప్ చేశారు, మనం తనని కాపాడాలి అని హస్బెండ్తో చెప్తుంది. డాడీ మాత్రం నేను పోలీస్కి ఇన్ఫామ్ చేశాను అని అంటారు. కానీ మమ్మీ మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. నాన్న మీటింగ్లో ఉండడం వల్ల కినియే విషయం తనకి తెలీదు. కానీ హాన్కి ఈ న్యూస్ తెలిసి చాలా కంగారు పడి షీని కాపాడడానికి వెళ్తాడు. అక్కడికి సాంగ్ కూడా కినియేని కాపాడడానికి వస్తాడు. కానీ అసిస్టెంట్ సాంగ్ మీద అటాక్ చేయడంతో తను కింద పడిపోతాడు. సాంగ్ తన గన్ తీసి షీని షూట్ చేయబోతూ ఉంటే హాన్ అడ్డం వచ్చి ఆ బుల్లెట్ తనకి తగులుతుంది. హాన్ ఇక హాస్పిటల్లో ఉంటాడు. షీ చాలా టెన్షన్ పడుతుంది. అప్పుడే ఒక స్ట్రెచర్ మీద బాడీ వెళ్తుంటే చూసి అది హాని అని భయపడి షీ ఏడుస్తుంది. కానీ హాన్ బతికే ఉంటాడు. తనని ఆట పట్టించడానికి అలా చేస్తాడు. షీకి చాలా కోపం వస్తుంది. ఇలాంటి జోకులు వెయ్యకు అని చెప్పి తనని హక్ చేసుకుంటుంది. హాన్ తనకి సారీ చెప్తాడు. తను కూడా హాన్కి థ్యాంక్ యూ అని చెప్తుంది. అప్పుడు హాన్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజం చెప్పు, ఎందుకంటే నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అడుగుతాడు. హాన్ ఒక సీక్రెట్ చెప్తాడు. తను 6 ఏళ్ల క్రితమే షీని కలిశానని, అప్పుడే తనతో ప్రేమలో పడ్డానని అంటాడు. అప్పుడు హాన్కి వాళ్ళ డాడీతో గొడవ జరిగి ఇంట్లో నుంచి బయటికి పంపేసినప్పుడు షీ తనకి హెల్ప్ చేసి కేర్ తీసుకుంటుంది. ఆ రోజు నుంచి హాన్ తనని ప్రేమిస్తూనే ఉంటాడు. అప్పుడే వాళ్ళ మధ్య రొమాంటిక్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. కినియేని కిడ్నాప్ చేయించిందని ప్రూవ్ అవ్వడంతో పోలీసులు తనని అరెస్ట్ చేస్తారు. హాన్ షీకి ఒక కాస్ట్లీ నెక్లెస్ గిఫ్ట్ చేసి మన వెడ్డింగ్ ప్లాన్ చేద్దామా అని చెప్తాడు. షీ కినియే అసిస్టెంట్తో కలిసి జైల్లో ఉన్న కినియేతో ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తుంది. తర్వాత షీ బర్త్డే వస్తుంది. షీ హాన్ కోసం ఒక డ్రెస్ డిజైన్ చేస్తుంది. అది హాన్కి బాగా నచ్చుతుంది. హాన్ తనకి రిటర్న్ గిఫ్ట్గా తన కంపెనీలో 20% షేర్స్ షీ పేరు మీద రాసేస్తాడు. షీ వద్దంటున్నా ఇది ఒక హస్బెండ్ తన వైఫ్కి ఇచ్చే గిఫ్ట్ అని ఒప్పిస్తాడు. హాన్ తన వైఫ్ బర్త్డే పార్టీ కోసం సొంతంగా వంట చేయాలని ట్రై చేస్తాడు. కానీ బట్లర్ అంకుల్ దగ్గర తిట్లు తింటాడు. ఎందుకంటే తన వంటని పాడు చేస్తాడు కాబట్టి. షీ అది చూసి హాన్ ఫీలింగ్స్ హర్ట్ అవ్వకూడదని ఆ వంట బాగోలేకపోయినా చాలా బాగుందని తింటుంది. తర్వాత తను జైల్లో ఉన్న కినియేని కలిసి నువ్వు ఈ కాంట్రాక్ట్ సైన్ చేయకపోతే లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంటావని బెదిరిస్తుంది. కినియే భయంతో సైన్ చేస్తుంది. సాంగ్ని కూడా వదలకూడదని షీ డిసైడ్ అవుతుంది. షీ ఇంకా హాన్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్తారు. అక్కడ హాన్ పెద్దన్నయ్యకు ఇచ్చే రెస్పెక్ట్ హాన్కి ఇవ్వరు. పని వాళ్ళు కూడా తనని పట్టించుకోరు. అది చూసి షీకి చాలా కోపం వచ్చి ఆ పని వాళ్ళని ఆడిపోసుకుంటుంది. హాన్ పెద్దన్నయ్య వైఫ్కి వాళ్ళ మమ్మీ ఒక కాస్ట్లీ బ్యాంగిల్ ఇస్తుంది. కానీ షీకి ఏమీ ఇవ్వదు. హాన్ దీని గురించి గొడవ పడితే నీ వైఫ్ అన్లకి, తనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు అని వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారు. హాన్ మాత్రం నేనున్నంత వరకు నిన్నెవరు ఏమీ అనలేరు అని షీకి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత షీ ఒక పెద్ద కంపెనీ ముందు రష్గా ఉండడం చూసి వెళ్ళిపోతుంది. కానీ హాన్ మాత్రం లోపలికి వెళ్తాడు. నిజానికి ఆ సిటీలోనే అది బిగ్గెస్ట్ కంపెనీ. దానికి బాస్ హానే. కానీ ఆ విషయం ఎవరికి కూడా తెలియదు. కాంట్రాక్ట్ ప్రకారం సాంగ్ తన షేర్స్ కినియేకి ఇవ్వాలి. కానీ తను రిజెక్ట్ చేస్తాడు. అప్పుడు షీ అక్కడికి వచ్చి తను నిన్ను లవ్ చేయట్లేదు, జస్ట్ వాడుకున్నాడని కినియేకి నిజం చెప్తుంది. చివరిగా కంపెనీలో షీ పెట్టిన ప్లాన్ వల్ల వాళ్ళ డాడీకి షాక్ తగులుతుంది. కినియే తన షేర్స్ అన్ని షీకి ట్రాన్స్ఫర్ చేయడంతో ఇప్పుడు ఆ కంపెనీకి షీనే బాస్ అవుతుంది. అందరూ షీకే ఓటు వేస్తారు. వాళ్ళ డాడీ పిచ్చి కోపంతో నువ్వు నన్ను మోసం చేశావని అరుస్తారు. షీ వాళ్ళ డాడీతో మీ ఏజ్ అయిపోయింది, ఇక రిటైర్ అవ్వండి, కంపెనీని నన్ను ముందుకు తీసుకెళ్ళనివ్వండి అని చెప్తుంది. డాడీకి కోపం వస్తుంది. ఇంకోవైపు కినియే పెళ్లి కూతురులాగా రెడీ అయి కూర్చుంటుంది. కానీ వాళ్ళ డాడీ వచ్చి తనని లాగి పెట్టి కొట్టి నన్ను మోసం చేసి షేర్స్ అన్ని షీకి ఎందుకు ఇచ్చావని అడుగుతాడు. జైల్లో చావడం కంటే ఇది బెటర్ అనిపించింది. తను నాతో కాంట్రాక్ట్ని సైన్ చేయించుకుంది అని కినియే చెప్తుంది. అంతలో సాంగ్ అక్కడికి వచ్చి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అంటాడు. కానీ కినియే నేను ఈ బేబీకి తల్లిని కాబోతున్నానని సాంగ్ ఫ్యామిలీకి అబద్ధం చెప్పి తనని బ్లాక్మెయిల్ చేసి పెళ్ళికి ఒప్పిస్తుంది. షీ అక్కడికి వచ్చినప్పుడు కినియే చాలా బిల్డప్ ఇస్తుంది. ఈ వెడ్డింగ్ డ్రెస్ నువ్వు వేసుకోవాల్సిందే, కానీ చూడు నేను వేసుకున్నాను, ఎందుకంటే సాంగ్ నన్నే లవ్ చేస్తున్నాడు అని అంటుంది.
అప్పుడు అసిస్టెంట్ వచ్చి నువ్వు వేసుకున్న డ్రెస్ కూడా షీని డిజైన్ చేసింది అని లోగో చూపిస్తుంది. సాంగ్ కూడా తన మీద కోప్పడతాడు. జస్ట్ బేబీ కోసమే నిన్ను మ్యారేజ్ చేసుకుంటున్నాను అని చెప్తాడు. పెళ్లి టైంలో పెద్ద టీవీలో ఒక వీడియో ప్లే అవుతుంది. షీ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నప్పుడు కినియే తన దగ్గరకు వచ్చి నీ ప్రేమని నీ ముందే లాక్కుంటాను అని ఛాలెంజ్ చేయడం, ఆ వెంటనే సాంగ్ అక్కడికి రావడం, కినియే సాంగ్తో ఫ్లర్ట్ చేస్తూ బెడ్ మీద రొమాన్స్ చేయడం, ఇదంతా ఆ వీడియోలో ఉంటుంది. కినియే ఈ వీడియోని సాంగ్ని బ్లాక్మెయిల్ చేయడానికే రికార్డ్ చేసి ఉంటుంది. కానీ ఇప్పుడు అది అందరి ముందుకు వచ్చేస్తుంది. కినియే ఎంత క్రూయల్ సిస్టర్ అనేది అందరికీ తెలిసిపోతుంది. సాంగ్ వెళ్ళిపోతూ ఉంటే కినియే ఆపడానికి ట్రై చేస్తుంది. మన బేబీ కోసం ఉండు అని అడుగుతుంది. కానీ సాంగ్ అబద్ధం చెప్పకు, నువ్వు ప్రెగ్నెంట్ కాదని షీ నాకు ఆల్రెడీ చెప్పేసిందని షాక్ ఇస్తాడు. కినియేకి ఇప్పుడు ఏమీ కూడా మిగలదు. షీ ఇంకా హాన్ ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక పెద్ద కంపెనీ ప్రాజెక్ట్ ఎలాగైనా దక్కించుకోవాలని షీ అనుకుంటుంది. కానీ ఆ కంపెనీ హాన్దే అని తనకి తెలీదు. హాన్ నీకు ఆ ప్రాజెక్ట్ ఖచ్చితంగా వస్తుందని ప్రామిస్ చేస్తాడు. ఆ కంపెనీ ఈవెంట్లో హాన్ స్టేజ్ ఎక్కి ఈ కంపెనీ ఓనర్ని నేనే అని తన ఐడెంటిటీని రివీల్ చేస్తాడు. అది చూసి హాన్ బ్రదర్ ఇంకా ఫ్యామిలీ షాక్ అవుతారు. హాన్ షీని స్టేజ్ మీదకి పిలిచి ఇద్దరూ కలిసి రిబ్బన్ని కట్ చేస్తారు. సాంగ్ మళ్ళీ వచ్చి షీతో మాట్లాడాలని చూస్తే తను గట్టిగా ఒకటి పీకుతుంది. హాన్ కూడా నా వైఫ్కి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. తను నిన్ను వాడుకుందని సాంగ్ అంటే అవును, నేను చాలా వాల్యుబుల్ పర్సన్ని కాబట్టి తను నన్ను వాడుకుంది అని హాన్ స్మార్ట్గా ఆన్సర్ ఇస్తాడు. హాన్ పేరెంట్స్, బ్రదర్ తాము తక్కువ చేసిన హాన్ ఇంత సక్సెస్ అవ్వడం చూసి తట్టుకోలేకపోతారు. ఆ తర్వాత హాన్ షీకి ఒక సర్ప్రైజ్ ఇచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేస్తాడు. ఆ రోజు బ్లైండ్ డేట్లో అంత తొందరగా అయిపోయింది. అందుకే ఇప్పుడు నిన్ను పద్ధతిగా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు షీ ఆ రోజు నేను కావాలనే ప్లాన్ ప్రకారమే నిన్ను కలిశాను, అదంతా నేను ఆడిన డ్రామా అని నిజం చెప్తుంది. హాన్ నవ్వుతూ నాకు ఆ విషయం ముందే తెలుసు అని అంటాడు. షీ షాక్ అయ్యి ఎలా తెలుసు అని అడిగితే 6 ఏళ్ల క్రితం నువ్వు నాకు హెల్ప్ చేసినప్పటి నుంచి నేను నిన్ను ఫాలో అవుతూనే ఉన్నాను. నీ కష్టాలు, నీ స్ట్రగుల్ అన్నీ నాకు తెలుసు. నీ ధైర్యం చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను అని చెప్తాడు. షీ చాలా ఎమోషనల్ అయిపోయి పెళ్లికి ఒప్పుకుంటుంది. ఇప్పటి నుంచి మనం ఇద్దరమే ఒక ఫ్యామిలీ అని చెప్పుకుంటూ ఇద్దరూ కిస్ చేసుకుంటారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ డ్రామా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.